సో ఇప్పుడు ఈ రోజు ఏదైతే హెచ్సియు భూముల విషయంలో అటు విద్యార్థులకు అండగా మీరు ఉంటున్నారు, పోరాటాలు చేస్తున్నారు, కానీ విద్యార్థుల నుంచే అటు బీఆర్ఎస్ పైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా. ఈ 10 ఏళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాం మేము అంటూ కూడా కొన్ని విమర్శలు విద్యార్థుల నుంచి వచ్చాయి. దానికి ఏమంటారు? అధికారంలో ఉన్నప్పుడు ఈ హెచ్సియు ల్యాండ్స్ అనేది ఇంకా జడ్జిమెంట్ రాలేదు. అట్లా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అక్కడ ల్యాండ్స్ ని ఏలియనేట్ చేయాలనో లేకపోతే అక్కడ ఇంకోటి స్టూడెంట్స్ కి వ్యతిరేకంగా ఏదైనా చేయాలన్న విషయం మాత్రం ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. ఇంతకుముందు మా సోదరులు చెప్పినారు, ఇక్కడ చెట్లు కొట్టేయలేదా, అక్కడ కొట్టేయలేదా అంటే, చెట్లు కొట్టేసినా గానీ ఏది కొట్టేసినా అప్పుడున్న అవసరానికి కొట్టినా గానీ వెంటనే దాని కంపెన్సేట్ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు ప్రతి దగ్గర కూడా చెట్లు నాటుకుంటూ గ్రీన్ కవర్ పెంచడానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా చర్యలు చేపట్టినారు. అవును, కొన్ని ప్రాజెక్టులు ఇంతకుముందు మీరే అన్నారు, ప్రాజెక్టులు చేసేటప్పుడు కొంచెం హరితహారం పేరుతోటి ఇదే ఒక్క మాట మీరు ఐ థింక్ యూ వాస్ దేర్ హరితహారం పేరుతోటి పేదలకు కాంగ్రెస్ పంచినటువంటి అసైన్డ్ భూములను ఆక్యుపై చేసింది అనేసి విషయము సెవెంత్ అక్క మేము ఇద్దరం కూడా మాట్లాడిన వాళ్ళమే. మాట మారితే కాదు, మాట మారితే కాదు, పద్ధతే కాదక్క, పద్ధతే కాదు. ఈ రోజు మాట్లాడకుండా ఆపదికదాన్ని ఇక్కడ పెట్టాలన్నట్టు మీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి తప్పించి మీరు ఫ్యాక్ట్స్ మీద మాట్లాడట్లేదు. వ్యక్తిగతమైనటువంటి అస్తిత్వాన్ని కూడా మీరు కోల్పోవద్దు, వ్యక్తిగతమైనటువంటి మీ ఉనికిని కూడా మీరు కోల్పోవద్దు. డిగ్నిఫైడ్ ఇంటెలెక్చువల్ మీరు డిగ్నిఫైడ్ ఇంటెలెక్చువల్ మీరు వ్యక్తిగతమైనటువంటి నేను మాట్లాడొద్దని చేస్తున్నారా? ప్రొఫెసర్ గా ఉండి తర్వాత ఒక న్యాయవాదిగా ఉన్న వ్యక్తి మీరు ఇప్పుడు ఇష్యూ మీద మాట్లాడినప్పుడు వెన్ ఐమ్ టాకింగ్ ఫ్యాక్ట్స్, మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడండి. నేను చెప్తున్నాను చెప్తున్నాను కేసీఆర్ చేసిన విధ్వంసం గురించి మాట్లాడండి, వాళ్ళు చేసిన అసైన్డ్ భూముల యొక్క ఆక్యుపేషన్ మాట్లాడండి. సరే, ఇవన్నిటి మీద నాకు ఒక్క మాట చెప్పండి వెంకటస్వామి గారు, ఈ రోజు ఒక్క మాట చెప్పండి. ఎక్కడ కూడా సుమోటో తీసుకొని చివాట్లు పెట్టేంత పరిస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు రాలేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సరే, 100 ఎగ్జాంపుల్స్ ఉంటే తీసుకురండి. నేను ఇప్పుడు చెప్పేది ఒకటే మాట, ఇక్కడ ఉన్నది ఒకటే ఒక మాట. ఇప్పుడు టు ద పాయింట్ మాట్లాడాలంటే, ఈ రోజు మీరు ఆల్రెడీ 2-3 ఒకసారి ఫార్మాసిటీ అన్న పేరుతోటి ముందుకు పోతే మళ్ళా ఇంకా కడుగులు వేయాల్సి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎందుకు అనాలోచితంగా ఒక ప్రభుత్వము ప్రజా సంక్షేమాన్ని విడిచేసి అక్కడ ప్రజల దగ్గర మీరు అప్రూవల్ తీసుకోకుండా ఎందుకు ఉరుకొస్తున్నారు? ఎందుకు ఆ తొందరపాటు? ఈ రోజు 100 ఎకరాలని మీరు క్లియర్ చేసిండ్రంటే, మీరు కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, మీరు నాకు చెప్పండి, మీరు ఒక ప్రొఫెసర్ గా కూడా ఉన్నారు నాకు గుర్తుకుండి. మీరు ఇటువంటి దాంట్లో ఆ 100 ఎకరాలు రిస్టోర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అండ్ ఆ చెట్లను ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను, వాల్టా యాక్ట్ ఒకటే కాకుండా మీరు ఎన్విరాన్మెంటల్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ చూసినా, డిఫరెంట్ ప్లేసెస్ చూసినా, ఆఖరికి ఇక్కడ రోడ్ వైడనింగ్ చేసినా గానీ 50 సంవత్సరాలకు పైబడ్డ చెట్లను డైరెక్ట్ గా లోపటి నుంచి తీసి వేరే దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేసినారు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ ఫ్లోరా ఫానా ఉంది, అన్ని ఉన్నాయి, అక్కడ చెట్లు ఉన్నాయి అన్నప్పుడు మీ హడావిడి ఎందుకు? అటువంటి చెట్లు ఏమన్నా ఉంటే వాటిని రక్షించడానికి ఎందుకు ట్రాన్స్ప్లాంట్ చేయలేదు? ఎందుకు మీరు ఎన్విరాన్మెంటలిస్ట్ ని దాంట్లోకి తీసుకురాలేదు? ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి పోరాడినారు అంటే, హెచ్సియు స్టూడెంట్స్ అది మాదన్నారు, రిజిస్ట్రార్ ఇదన్నాడు అదన్నారు అంటే ఫైన్, వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేశారు. ఈ రోజు కూడా మాకు ఆ క్లారిటీ తోటే మేము మాట్లాడుతున్నాం, క్లారిటీ లేకుండా మాట్లాడతలేము. మీరు చేసే పనితో స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. అదే విధంగా ఒక గ్రీన్ బెల్ట్ అన్నది, ఈ రోజు మీరు హైడ్రా ప్రాజెక్ట్ తీసుకొచ్చి లేక్స్ కాపాడుతామంటున్నారు. లేక్స్ కాపాడుతామంటే లేక్స్ తో పాటు చెట్లు కూడా రావా? పర్యావరణకి, ఎన్విరాన్మెంట్ లోకి రావా? మరి వచ్చినప్పుడు మీరు ఎందుకు అంత తొందరపాటు అని నేను అడుగుతున్నాను.
మీరు ఈ రోజు డిఫెన్స్ లో పడిపోయి డిఫెన్స్ లో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు కానీ డిఫెన్స్ కాదు ఇక్కడ. మేము అఫెన్స్ లోకి వెళ్ళట్లేదు, ఇక్కడ ఫ్యాక్ట్స్ స్టేట్ చేస్తున్నాను. మీరు ఆ ఫ్యాక్ట్స్ కి సమాధానం చెప్పండి అని మేము అడిగేది. రైట్, ప్రభుత్వం తప్పుదని చేసింది అంటున్నారు, ఒక అడుగు మేము వెనకేసి వాళ్ళు ఆలోచిస్తున్న సంతోషం, మేము దాన్ని కూడా మీకు గౌరవిస్తున్నాం. కానీ అక్కడి వరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు, ఎందుకు ఈ తొందరపాటు అని మేము అడుగుతున్నాం. ఓకే ఓకే అండి.